Okay, good morning, children. Which of the following is not present in rainbow? రెయిన్బోలో లేనిది ఏంటిది? రెయిన్బో కలర్స్ ఏంటి? VIBGYOR విబ్జిఆర్. సో వాయిలెట్ ఉంటుంది, ఇండిగో ఉంటుంది, బ్లూ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. లేనిది ఏంటిది? పింక్ లేదు. సో ఏది లేదు? పింక్ కలర్ లేదు. సో దట్స్ వై రెయిన్బోలో లేని కలర్ ఏంటి అంటే పింక్ కలర్ అనేది మనకు రెయిన్బోలో లేదు. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్? స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎంత? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఆర్ 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? కిలోమీటర్స్ పర్ సెకండ్. కాబట్టి ఇక్కడ మనకు సెంటీమీటర్స్ పర్ సెకండ్ అంటే 10⁻10 ఉండాలి. కాదు, ఇది కాదు. సో 10 అది మీటర్స్ పర్ సెకండ్ అంటే 10⁸8 మీటర్స్ పర్ సెకండ్. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. లైట్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే 3 × 10⁸8 మీటర్స్ పర్ సెకండ్, లేదా 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్, లేదా 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, come to 313 question number 313. So the number of wave peaks that passes by a given point per unit time is called. ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్, ఎన్ని తరంగాలు అయితే ఒక సెకండ్ కాలంలో దాటిపోతాయో దాన్ని ఏమనడం జరుగుతుంది? ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? ఒక సెకండ్ కాలంలో ఒక బిందువును దాటిపోయే తరంగాల సంఖ్యను దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అంటాము. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 314. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్? న్యూ, ల్యాండా, సి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు? సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అని తెలుసు. కాబట్టి న్యూ ఇక్కడనే ఉంచే న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? C/λ అవుతుంది. న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎంత? ద రేంజ్ ఆఫ్ The range of colors or wavelengths covering red color to violet color is called the. సో రెడ్ కలర్ నుంచి వాయిలెట్ కలర్ వరకు ఉండే వేవ్ లెంత్ యొక్క రేంజ్ని ఏమంటారు అంటున్నాడు. రెడ్ కలర్ నుంచి వాయిలెట్ కలర్ అంటే ఏంది? VIBGYOR. రెడ్ కలర్ టు వాయిలెట్ కలర్ వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. వాయిలెట్ కలర్ టు రెడ్ కలర్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇది ఏ లైట్కి సంబంధించిన స్పెక్ట్రమ్ ఇది? సో విజిబుల్ లైట్ని కనుక మనము పట్టకం మీదుగా, ప్రిజం మీదుగా కనుక పంపించినట్టయితే ఇది 7 రంగులుగా విడిపోతుంది. 7 రంగులే ఇవి. కాబట్టి ఏ స్పెక్ట్రమ్ ఇది? విజిబుల్ స్పెక్ట్రమ్, దృశ్యకాంతి, విజిబుల్ స్పెక్ట్రమ్. నెక్స్ట్